హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే వరంగల్‌కి వెళ్ళాము. వరంగల్‌కి వెళ్ళిన తర్వాత వేయి స్తంభాల గుడికి వెళ్ళకుండా ఎవరొస్తారు? సో, మేము కూడా వెళ్ళాము. అయితే వరంగల్‌కి ఎందుకు వెళ్ళాము అంటే తెలిసిన వాళ్ళ పెళ్ళైతే ఉండింది. ఫస్ట్ అక్కడికెళ్ళి కనిపించేసి రిటర్న్ అయ్యేటప్పుడు సరేలే ఇంత దూరం వచ్చాం కదా! వేయి స్తంభాల గుడి చూడకుండా ఎలా వెళ్ళిపోతామని చెప్పనైతే ఇక్కడికొచ్చేసాము. దీని గురించి కొంచెం చెప్తాను నేను. ఇది క్రీస్తు పూర్వం 1163 సంవత్సరంలో కాకతీయ వంశానికి చెందిన ఒకటవ రుద్రుడు అనే ఒక వ్యక్తి అయితే దీన్ని నిర్మించాడంట. సో, అంతవరకే తెలుసు నాకు. అదే నేను మీతో షేర్ చేసుకున్నా. సో, అయితే మన వాళ్ళందరికీ ఇప్పుడు తెలియాలి అంటే అదేనండి 'వర్షం' సినిమా షూట్ జరిగింది కదా! అదే వేయి స్తంభాల గుడి. ఇలా చెప్తే అందరికీ బాగా అర్థమవుతుంది. అయితే మేము వెళ్ళింది సండే అయిన దానివల్ల పిల్లలు చాలా రష్‌గా ఉండింది. చూడండి ఈ నందిని చూస్తే నాకైతే 'త్రిష' చెప్పిన డైలాగ్ అయితే గుర్తొస్తుంది. "ఏ వర్షం నేనున్న చోట పడి అతనున్న చోట పడకపోతే నేను ఇక్కడికొచ్చానన్న సంగతి ఎలా తెలుస్తది?" సో, నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేదు. కానీ మీ అందరికీ తెలుసు కదా ఆ డైలాగు. అది నంది అయితే చాలా బావుంది. మేమందరం రావడం ఇదే ఫస్ట్ టైము. అందరం అంటే నేను, మా ఆయన, పాపే వచ్చాము. సో, నెల్లూరు నుంచి ఇంకా వరంగల్ అంత దూరం అంటే అందరికీ కష్టం అనేసి మేము ముగ్గురం అయితే వచ్చాము. సో, వచ్చింది చాలా మంచిదయింది. చూడండి ఎంతమంది పిల్లలొచ్చారో స్కూల్ నుంచి. సండే అయ్యేటప్పటికి వాళ్ళ టీచర్స్ అందరిని తీసుకొచ్చేసారు. అయితే అందరు యూనిఫామ్‌లోనే ఉన్నారు. ఎందుకు అంటే తప్పకుండా ఉంటారనేమో. అవునులెండి. మనం చిన్నప్పుడు ఏదైనా టూర్‌కి తీసుకువెళ్ళేటప్పుడు కూడా మన యూనిఫార్మ్స్ ఏసుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకు అంటే మా పిల్లలు తప్పవుతారు అని చెప్పనేసి. చాలా బావుండేది ఆ రోజులు. నేను మళ్ళీ నా చిన్నప్పుడు విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను గానీ ఫస్ట్ అయితే మనము ఈ వేయి స్తంభాల గుడి చూద్దాము. ఎంత బావుందో. అయితే గర్భగుడిలో వీడియో తీయకూడదని ముందుగానే చెప్పేస్తున్నారు. సో, వెళ్లి దర్శించుకొనొచ్చేసాము. కాకపోతే కొంచెం చీకటిగా ఉంది. చాలా బాగా అయింది దర్శనము. ఎంత ఫుల్‌గా ఉన్నా కానీ అసలు దోసుకోవడం అలాంటివనేది ఏం లేదసలు. నాకైతే పిల్లల మీదే పోతుంది మనసు. ఎందుకంటే ఎంత క్యూట్‌గా ఉన్నారు స్కూల్ యూనిఫార్మ్ ఏసుకొని. ఇక్కడ చూడండి మా ఆయన సమీర్ ఫోటోస్ దిగుతూనే ఉన్నారు. సో, నన్నైతే పట్టించుకోవట్లేదు. సర్లే నాకు గూడా వీడియో కావాలి కదా! అని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. నేనైతే ఒక పని చేశా. ఏంటి అంటే స్తంభాలన్నీ లెక్క పెడదాం అని అనుకున్నా. మా ఆయన తిట్టేటప్పటికి నోరు మూసుకొని ఇది చూడండి 69వ స్తంభం అంట. సో, కొన్ని దగ్గరల ఏ స్తంభం ఏంది అని చెప్పని కొంచెము నంబర్స్ అయితే వేస్తున్నారు. ఎంత బావుందో! నేనైతే మొత్తం తిరిగైతే వీడియో తీద్దామనుకున్నా. కాకపోతే ఎండ ఎక్కువగా ఉన్న దానివల్ల కాళ్ళు కాలిపోతున్నాయి. ఈ రాళ్ళ మీద నడిచేటప్పటికి. అందుకే నార్మల్‌గా నేనైతే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి మా ఆయన, మా సమయం ఎట్లా వస్తున్నారో. వెనక్కి నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడైతే కమ్మెలు అవన్నీ కట్టేసేటప్పటికి ఆ పక్కకి వెళ్ళేదానికైతే ప్లేస్ లేదు. సో, వెనక్కైతే వచ్చేసాము. ఈ నంది దగ్గరకొచ్చేటప్పటికి మళ్ళీ అందరూ చాలామంది ఫోటోస్ దిగుతూనే ఉన్నారు. ఎందుకంటే మాలాగా ఫస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, అందుకనేసి చూడండి అక్కడ కనిపిస్తుంది గదా! అదే గర్భగుడి. మా ఆయనతో కనిపించిన ప్రతి చోట ఫోటోస్ దిగేస్తున్నాడు మా బుడ్డిదాంతో. వెళ్ళింది చాలా మంచిదయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి పిల్లలందరికీ ఫోటోస్ తీస్తున్నారు. మనం కూడా చిన్నప్పుడు ఏదైనా ఎక్కడికైనా టూర్‌కి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా ఫోటోస్ అయితే తీసేవాళ్ళు కదా! ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. నాకు ఈ అందరిని చూసేటప్పటికి. వీళ్ళు చూడండి టీచర్స్ ఎంత కేర్ తీసుకుంటున్నారో. ఇక్కడైతే మనకి చాగంటి గారు చెప్పిన శివలింగం అంట ఇది. నాకు గూడా ఈ పూజారి గారు చెప్పారు. చాగంటి గారు చెప్తారు ఎక్కువ ఈ శివయ్యకి మొక్కితే మన కోరికలన్నీ తీరిపోతాయి అని. సో, నేను కూడా పూజ అయితే చేపిచ్చేసుకున్నా. నాకైతే నచ్చింది. స్వామి భలే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మొత్తానికైతే అంతా దర్శనం అయిపోయింది. ఒక 10 నిమిషాలు కూర్చుందామండి. ఎండ ఎక్కువగా ఉందనైతే చెప్పాను మా ఆయనకి. అందుకనేసి మేము ముగ్గురం ఇక్కడ సెటిల్ అయ్యాము. ఎండైతే భయంకరంగా ఉంది. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి.